ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని ఎక్సైజ్ నెంబర్ 5.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియోని వరకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచన కన్నా వీడియోని స్టార్ట్ చేద్దాం. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ క్లాక్ వైజ్ రొటేషన్ రెవల్యూషన్ డస్ ద అవర్ హ్యాండ్ టర్న్ త్రూ వెన్ ఇట్ గోస్ ఫ్రమ్? చూడండి, సో ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. వాట్ ఫ్రాక్షన్? సో ఫ్రాక్షన్ కావాలి. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ క్లాక్ వైజ్? సో క్లాక్ వైజ్ తిరుగుతుంది అంటే మనకి గడియారంలోని ముళ్ళు గంటల ముళ్ళు. సో అవర్ హ్యాండ్ అనేది సో ఈ విధంగా తిరుగుతుంది, అంతే కదా. మనకి క్లాక్ వైజ్లో కదా తిరుగుతుంది గడియారంలో ముళ్ళు. సో ఈ విధంగా తిరుగుతుంది. తిరిగితే డస్ ద అవర్ హ్యాండ్ టర్న్ త్రూ వెన్ ఇట్ గోస్ ఫ్రమ్? సో 3 to 9. సో 3 గంటల నుండి 9 గంటల వరకు ఎంత ఫ్రాక్షన్ తిరిగింది? 4 నుండి 7 వరకు ఎంత ఫ్రాక్షన్ తిరిగింది? సో ఈ విధంగా మనకు అడుగుతున్నాడు. అంటే ఫ్రాక్షన్ కావాలి. ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే గడియారంలోని గంటల ముళ్ళు అవర్ హ్యాండ్, గంటల ముళ్ళు అవర్ హ్యాండ్ ఒక కంప్లీట్ రొటేషన్ తిరిగితే, వన్ రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ 12 hours. ఎంత? 12 hours. దీని ఆధారంగా మనకు చేయాలి. 12 hours కంప్లీట్ రొటేషన్ చేస్తుంది సో గంటల ముళ్ళు. అదే నిమిషాల ముళ్ళు అయితే 60 నిమిషాలు, 60 minutes. సో if minute hand then it complete revolution, that is nothing but 60 minutes. ఓకే, సో ఫస్ట్ అని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి మనం డయాగ్రామ్ వేసుకోవాలి, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు చూడండి 3 to 6 గంటల ముళ్ళు ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్న ముళ్ళు కాస్త ఎక్కడికి వచ్చింది? 9కి వచ్చింది. సో అంటే 1 2 3 4 5 6 అంటే మనకి గంటల ముళ్ళు ఎంతవరకు వచ్చింది? 3 స్టార్ట్ అయ్యి 9కి వచ్చింది. అంటే 9 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. చూడండి, సో 1 2 3 4 5 6. సో కనుక 6/12, 6 parts మూవ్ అయింది. కానీ టోటల్ పార్ట్స్ ఎన్ని? 12 parts. సో అవుట్ ఆఫ్ 12 parts ద అవర్ హ్యాండ్ రొటేట్స్ ఓన్లీ 6 parts. కనుక 6 1 జా 6 2 జా దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 81/2 రెవల్యూషన్. సో కంప్లీట్ రెవల్యూషన్, 1/2 ఆఫ్ రెవల్యూషన్, కంప్లీట్ రెవల్యూషన్ వీ కెన్ సే. అంటే 1/2 తిరిగింది. 1/2 వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ రెవల్యూషన్ అన్నారు కదా. సో 1/2 ఆఫ్ రెవల్యూషన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రొటేటెడ్. నెక్స్ట్ 4 to 7 మళ్ళీ డయాగ్రామ్. సో 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? 4కి స్టార్ట్ అయింది. 4 స్టార్ట్ అయింది. సో 5 6 7 అంటే సో 4 to 5 1 2 3 అంటే 7 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే అవుట్ ఆఫ్ టోటల్ 12 parts ఇట్ మూవ్డ్ 3 parts. సో 3 1 జా 3 4 జా అంటే ఏం రాయొచ్చు ఇక్కడ మనం? 1/4 ఆఫ్ రెవల్యూషన్, 1/4 ఆఫ్ రెవల్యూషన్. సో మొత్తం రెవల్యూషన్లో 1/4 part అనేది అది మూవ్ అయింది. నెక్స్ట్ 7 to 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10 - 7 12 - 9 రాయదు. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి, కౌంట్ చేయండి, అప్పుడు వస్తే రాయండి. ఓకేనా? సో 12 1 2 3 4 5
6, 7, 8, 9, 10, 11. సో 7కి స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో ఎంతవరకు 10 వరకు. సో కనుక ఇక్కడి వరకు చూసుకోండి. 7 స్టార్ట్ అయింది, 1, 2, 3. సో 10 - 7 3 కదా, సో ప్రాబ్లం లేదు మనకి. సో 10 - 7 that is equal to 3. 10 - 7 that is equal to 3. So therefore out of 12 parts, complete rotation 12 hours kada. So out of 12 hours it is moving 3 hours. So kanaka 3 1s are 3 4s are. So 1/4 of complete revolution. So total revolution లో 1/4 part అనేది అవర్ హ్యాండ్ అనేది మూవ్ అయింది. ఇక్కడ చూద్దాం. సో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 12 స్టార్ట్ అయింది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయింది. అదే ముల్. చాలా మంది అనుకుంటారు 12 - 9 3 అనుకుంటారు, కానీ అది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. చూడాలి, యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది అనుకోండి 12 - 9 కరెక్టే, 12 - 9 కరెక్టే 3. కానీ అది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది అంటే ఆ ముల్ అనేది ఈ విధంగా తిరుగుతుంది. అంటే ఇక్కడ నుండి 1, ఇక్కడ నుండి ఇక్కడ 2, ఇక్కడ నుండి ఇక్కడ 3, ఇక్కడ నుండి ఇక్కడ 4, ఇక్కడ నుండి ఇక్కడ 5, ఇక్కడ నుండి 6, ఇక్కడ నుండి ఇక్కడ 7, ఇక్కడ నుండి ఇక్కడికి 8, ఇక్కడ నుండి ఇక్కడ 9. సో టోటల్ గా 9 మూవ్మెంట్స్ అనేవి అది జరిగింది. సో కనుక ఇక్కడ ఏం రాయాలి మనం 12 అంటే ఇప్పటి వరకు మనం 10 - 7 ఈజీగా వస్తుంది, కానీ ఇక్కడ అలా రాలే. కనుక మీరు ఖచ్చితంగా మీరు ఏంటంటే ఆన్సర్ 9 వస్తుంది. కనుక మీరు ఏం చేయాలి, సో 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 6 to 7, 7 to 8, 8 to 9. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So total 9 parts. 9 parts అనేది అది కంప్లీట్ రొటేషన్ అయింది. అంటే ఏం చేయాలి ఇక్కడ 9/12. సో 3 3s are 3 4s are. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం 3/4 ఆఫ్ రెవల్యూషన్. 3/4 ఆఫ్ రెవల్యూషన్. సో అంటే మొత్తం రెవల్యూషన్ లో 3/4 పార్ట్ అనేది అది మూవ్ అయింది. నెక్స్ట్ 1 to 10. నెక్స్ట్ ఏంటి 1 to 10. సో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1 స్టార్ట్ అయింది. 1 స్టార్ట్ అయిన అవర్ హ్యాండ్ 10 వరకు వెళ్ళింది. చూడండి, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 10 - 1 ఎంత 9. ఇక్కడ వస్తుంది. వచ్చేస్తే హ్యాపీ, మీరు చేసేయండి. ఒకళ్ళు రాత్రి మటుకు మీరు కౌంట్ చేసుకోండి. వచ్చేస్తే హ్యాపీయే, ఒకళ్ళు రాత్రి మటుకు కౌంట్ చేసుకోండి. సో కనుక ఇప్పుడు మనం ఏం రాయొచ్చు 9/12. 3 3s are 3 4s are. That is equal to 3/4. 3/4 of a revolution. So 3/4 of revolution మాట. Next, last sum. So 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 6 స్టార్ట్ అయింది. 6 స్టార్ట్ అయ్యి అది క్లాక్ వైజ్ లో తిరుగుతుంది కనుక సో అలాగా 3 వరకు వచ్చింది. 3 వరకు అంటే దిస్ ఈస్ ద యాంగిల్. సో అది దాని యొక్క రొటేషన్ అనగా ఇలాగా. సో మీరు రొటేషన్ కూడా చూపించవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి స్టార్ట్ అయింది, ఇలా చూపించవచ్చు. సో అంటే ఈ యాంగిల్లో చూపించండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వచ్చింది. ఇక్కడ కూడా సో ఇక్కడ 12కి స్టార్ట్ అయింది, 9కి ఎండ్ అయింది. ఈ విధంగా చూపించారు అనుకోండి, యాంగిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా సో ఇక్కడ 4 to 7. అప్పుడు మనకి ఆ డైరెక్షన్ చూపిస్తున్నాము, ఎంత అయిందో కూడా మనం ఈజీగా చూపిస్తున్నాం. సో ఇక్కడ చూడండి 6 స్టార్ట్ అయింది, 3కి ఎండ్ అయింది. అంటే ఇక్కడ మనకి 6 - 3 3 hours అవుతుంది కాదు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా రాసుకోవాలి. ఏం రాసుకోవాలి 6, 7 లేదంటే 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 1, 1 to 2, 2 to 3. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So total 9. 9/12. 3 3s are 3 4s are. That is equal to 3/4.
3/4 of revolution. సో ఇప్పుడు మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. నా సెకండ్ రోమన్ ఏడుతున్నాడంటే రివర్స్. ఇందాక మనం ఏదో చేసాము, ఇప్పుడు రివర్స్ మాట. వేర్ విల్ ద అవర్ హ్యాండ్ అంటే అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ స్టాప్ ఇఫ్ ఇట్ ఇట్స్. సో అది 12 దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 1/2 రెవల్యూషన్ కంప్లీట్ అయితే అది ఎక్కడ స్టాప్ అవుతుందో అడుగుతున్నాడు. సో దేనికైనా డయాగ్రామ్ వేయాలండి, కంపల్సరీగా డయాగ్రామ్ వేస్తే చాలా ఈజీగా వస్తుంది. సో లెట్ us డ్రా ద డయాగ్రామ్. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఏమన్నాడు? సో 12 దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. సో అవర్ హ్యాండ్, ఓకేనా. సో ఎంత మనకి 1/2 రెవల్యూషన్. సో 1/2 ఆఫ్ రెవల్యూషన్. సో 1 రెవల్యూషన్ అంటే ఎంత మనకు చెప్పుకున్నాం? 12 hours కనుక 2 1s 2 6. సో 6 మాట. అంటే 12 దగ్గర స్టార్ట్ అయింది, 6 hours మూవ్ అవుతుంది. 1 2 3 4 5 6 అంటే ఇక్కడ మూవ్ అయ్యి ఇక్కడ ఆగిపోతుంది. ఇట్ స్టాప్స్ ఎట్, దేర్ ఫోర్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇట్ స్టాప్స్ at 6 దగ్గరే ఎండ్ అవుతుంది. ఇట్ స్టాప్స్ ఎట్ 6. సో 6 o'clock దగ్గర అది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అంతేనండి, చాలా ఈజీ. సెకండ్ వన్. సో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈసారి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఎంత మనకి రెవల్యూషన్? 1/2. సో 1/2 సేమ్ ఇప్పుడులాగే ఇంటూ 12. 2 1s 2 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ నుండి 6 hours మనం మూవ్ అవ్వాలి. సో 1 2 3 4 5 6 ఇక్కడతో స్టాప్ అయిపోవాలి. సో అంటే ఎగ్జాక్ట్గా అది 8 దగ్గర స్టాప్ అవుతుంది. సో డైరెక్షన్ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. సో ప్రతి దగ్గర కూడా క్లాక్ వైజ్ ఇచ్చాడు. సో కనుక దేర్ ఫోర్ ఏం రాయాలి ఇక్కడ? ఇట్ స్టాప్స్ at 8. సో 8 దగ్గర స్టాప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 5 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 1/4 ఆఫ్ రెవల్యూషన్. సో 1/4 ఇంటూ రెవల్యూషన్ అంటే ఎంత? 12. 4 1s 4 3s అంటే ఇక్కడ నుండి ఒక 3 hours అనేది మూవ్ అవుతుంది ఇక్కడ నుండి. సో కనుక 1 2 3 ఇక్కడతో ఎండింగ్ అయిపోతుంది కనుక సో దిస్ ఈస్ ద రెవల్యూషన్. సో అంటే ఏంటి మనకి ఇక్కడ? దేర్ ఫోర్ ఇట్ స్టాప్స్ ఎట్ 8 దగ్గర స్టాప్ అవుతుంది. ఇట్ స్టాప్స్ at 8. సో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది రాసింది. నెక్స్ట్ లాస్ట్ ఇన్ దిస్ రోమన్ లాస్ట్. సో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సో ఇప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 5 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 3/4 ఆఫ్ రెవల్యూషన్. సో 3/4 ఇంటూ రెవల్యూషన్ అంటే 12. సో 4 1s 4 3s. సో 3 ఇంటూ 3 3 3s ఎంత? 9. సో అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుండి 5 నుండి 9 hours 5 నుండి 9 hours కౌంట్ చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది. అంటే 2 దగ్గర ఎండ్ అవుతుంది మన దగ్గర. సో దేర్ ఫోర్ ఇట్ స్టాప్స్ ఎట్ 2 o'clock. ఇట్ స్టాప్స్ ఎట్ 2 o'clock అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ రోమన్. నెక్స్ట్ థర్డ్ రోమన్కి వెళ్దాం. థర్డ్ రోమన్. విచ్ డైరెక్షన్ విల్ యూ ఫేస్ ఇఫ్ యూ స్టార్ట్ ఫేసింగ్? సో మీరు ఫేసింగ్ అనేది ఈస్ట్ అయితే 1/2 రెవల్యూషన్ దగ్గర మీరు ఏ ఫేసింగ్లో ఉంటారు? మీరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటే 1/2 రెవల్యూషన్ దగ్గర ఏ ఫేస్లో ఉంటారు? క్లాక్ వైజ్లో తిరిగితే ఇక్కడ దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
3/4 రెవల్యూషన్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే మీరు ఏ ఫేస్ లో ఉంటారు? మీరు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నారు, ఆ నెక్స్ట్ టైం ఎలా ఉంటారు? మీరు సౌత్ ఫేసింగ్ లో ఉన్నారు, ఒక కంప్లీట్ రెవల్యూషన్ దగ్గర మీరు ఏ ఫేసింగ్ లో ఉంటారు అని అడుగుతున్నాను. ఓకే, సో మీకు ఫేసింగ్ బాగా అర్థం అవ్వాలని నేను ఆల్రెడీ కాన్సెప్ట్ లో ఇచ్చాను. సో కాన్సెప్ట్ లో ఇచ్చాను, ఏంటి ఇచ్చాను? న్యూస్ గుర్తుపెట్టుకుంటే డైరెక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. నార్త్ ఈస్ట్ NEWS న్యూస్, వెస్ట్ సౌత్, దిస్ ఈస్ ద డైరెక్షన్. సో మనం ఉన్నది కూడా కరెక్టే. సో నేను ఇప్పుడు ఈస్ట్ వైపులో ఉన్నాను, సో నా పైన నార్త్ ఉంది, నా కింద సౌత్ ఉంది, సో ఇటువైపు వెస్ట్ ఉంది. సో ఈ డైరెక్షన్లో అన్నమాట. సో ఈ డైరెక్షన్లో మీరు ఫేసింగ్ ఉంటే ఎలా అన్నమాట. ఇది మీరు ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది NEWS. సో NEWS ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు నార్త్ ఎట్ సైడ్, ఈస్ట్ ఎట్ సైడ్, వెస్ట్ ఎట్ సైడ్, సౌత్ ఎట్ సైడ్ మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, లెట్ us see. ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు రెవల్యూషన్ అంటే మనం ఒక కంప్లీట్ రెవల్యూషన్, ఓకేనా? సో రెవల్యూషన్ అంటే వన్ కంప్లీట్ రొటేషన్ ఈజ్ నథింగ్ బట్ రెవల్యూషన్, వన్ రెవల్యూషన్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ డైరెక్షన్ అయినా సరే మనకి టోటల్ మనకు ప్లేన్ అనేది 4 parts గా డివైడ్ అయింది. సో దిస్ ఈజ్ వన్ పార్ట్, దిస్ ఈజ్ వన్ పార్ట్, దిస్ ఈజ్ వన్ పార్ట్, దిస్ ఈజ్ వన్ పార్ట్. అంటే ఒక డైరెక్షన్ నుండి ఇంకొక డైరెక్షన్ కి, సో ఈస్ట్ నుండి వెస్ట్ కానీ, ఈస్ట్ నుండి సౌత్ కానీ, సౌత్ నుండి వెస్ట్ కానీ, వెస్ట్ నుండి నార్త్ కానీ, నార్త్ నుండి ఈస్ట్ కానీ, సో ఒక డైరెక్షన్ నుండి ఇంకో డైరెక్షన్ మనం మూవ్ అవ్వాలంటే సో 1/4 పార్ట్ మనం మూవ్ అవ్వాలి. ఎందుకంటే కంప్లీట్ టోటల్ ప్లేన్ అనేది 4 parts గా డివైడ్ అవుతుంది కనుక ఇక్కడ నుండి ఇక్కడికి 1 part 1/4, ఇక్కడ నుండి ఇక్కడికి 1/4, ఇక్కడ నుండి ఇక్కడికి 1/4, ఇక్కడ నుండి ఇక్కడికి 1/4. సో అంటే 4 parts ఈజ్ నథింగ్ బట్ 1 part, 4 part ఈజ్ నథింగ్ బట్ టోటల్ పార్ట్. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1/2 ఉంది కదా, సో ఈ 1/2ని మనం కిందన 4 వచ్చే విధంగా మార్చాలి. అంటే ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో 2 1s are 2, 2 2s are 4. అంటే అవుట్ ఆఫ్ 4 parts 2 parts I have to move. ఇక్కడ అవుట్ ఆఫ్ 4 parts నేను ఎన్ని పార్ట్స్ మూవ్ అవ్వాలి? 2 parts మూవ్ అవ్వాలి. 2 parts మూవ్ అయితే నాకు ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో NEWS. ఓకే, సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ నేను ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాను. సో ఈస్ట్ వైపు నేను చూస్తున్నాను. ఈస్ట్ వైపు ఫేస్ చూస్తే క్లాక్ వైజ్ లో తిరగాలి. 1/2 పార్ట్. 1/2 పార్ట్ అంటే ఏంటి? 2/4 అంటే 2 parts నేను మూవ్ అవ్వాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పార్ట్. సో ఇక్కడికి వస్తాను. ఇప్పుడు నేను ఏ ఫేసింగ్ లో ఉంటాను? వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాను. ఏ ఫేసింగ్ లో ఉంటాను? వెస్ట్ ఫేసింగ్. సో కనుక ఆన్సర్ ఈస్ వెస్ట్. I am facing to west. I am facing to west. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాను. therefore I am facing. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. సో 2 parts నేను మూవ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ఈస్ట్ ఫేసింగ్. సో ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు నేను 2 parts మూవ్ అవ్వాలి కనుక దిస్ ఈస్ one part. సో now I am facing to what? South. Again this part. Now I am facing to west. సో అంటే ఈస్ట్ నుండి నేను 2 parts మూవ్ అయితే నేను వెస్ట్ లో చూస్తున్నాను అనమాట. సో నాకు వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాను కనుక ఆన్సర్ వెస్ట్. నెక్స్ట్ అగైన్ డయాగ్రామ్ డ్రా. రైట్, NEWS ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి 1/2. సో 1/2 అంటే ఏంటి? సో 2 1s are 2 + 1 3/2. 3/2 అంటే మనకు తెలియదు కదా, అందుకని ఏం చేయాలి? 4 parts కనుక ఇంటూ 2 చేస్తే 3 2s are 6, 2 2s are 4. చూడండి 4/6. 4/6 అంటే అర్థం ఏంటి మనకి? మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే టోటల్ 4 parts కానీ నేను 6 parts తిరిగాను. అంటే 4 parts కంప్లీట్ చేసి ఇంకొక 2 parts ఎక్స్ట్రా తిరిగామంట. ఒక కంప్లీట్ రొటేషన్ చేశాను, ఇంకొక 2 parts ఎక్స్ట్రా తిరిగాను అర్థం అంట. ఓకే, సో ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో ఉన్నాను? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాను. సో ఈస్ట్ ఫేసింగ్, ఓకేనా? సో ఇప్పుడు 6 parts తిరిగి ఆగిపోవాలి. ఇప్పుడు ఏ వైజ్? క్లాక్ వైజ్ కనుక ఇక్కడ నుండి ఇక్కడికి 1 2 3 4 5 6 ఇక్కడ ఆగిపోవాలి. అంటే ఇప్పుడు నేను ఏ ఫేసింగ్లో ఉన్నాను? మళ్ళీ వెస్టే. సో therefore I am facing west. I am facing to west. I am facing to west. ఒకసారి చెక్ చేద్దాం, అది రైట్ రాంగ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఈస్ట్ డైరెక్షన్ 6 parts తిరగాలి. సో ఈస్ట్ డైరెక్షన్
1 2 3 4 5 6. See, west direction. Again west direction I'm getting. So just మనం rotate చేసినా సరే మనకు తెలిసిపోతుంది. Next, third one, 3/4 revolution. ఇక్కడ 3/4 అంటే మనం ఇంకేం చేయాల్సిందండి, ఆల్రెడీ వాడి ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 4 parts 3 parts ఓన్లీ వీ హ్యావ్ టు మూవ్. సో ఇప్పుడు ఏ డైరెక్షన్ చూద్దాం. NEWS. నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాను, ఈసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారంకి వెనక డైరెక్షన్. సో గడియారం తిరిగే కాకుండా గడియారంకి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట, ఆపోజిట్ డైరెక్షన్. సో అంటే ఇక్కడ 3 parts మూవ్ అవ్వాలి. సో ఇక్కడ నుండి ఇలా రావాలి, 1 2 3, ఇక్కడ ఆగిపోవాలి. సో ఏ ఫేసింగ్ ఇప్పుడు నేను, ఏ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్. సో నార్త్ ఫేసింగ్ అంటే ఓకేనా. సో ఇప్పుడు మనం ఈసారి ఏంటి, ఇసే తిరగాలి, వెస్ట్ తిరిగి ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు వరకు మనం క్లాక్ వైజ్లో ఇలా తిరగాలి, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి. సో వెస్ట్. సో 1 part 2 part 3 part. దిస్ ఇస్ నార్త్ డైరెక్షన్, ఇజంట్ ఇట్, నార్త్ డైరెక్షన్. ఎందుకంటే స్టార్టింగ్ నార్త్ ఉంది కనుక నార్త్ డైరెక్షన్. సో దేర్ ఫర్ ఇక్కడ ఏం రాయాలి, ఐ ఆమ్ ఫేసింగ్ టు నార్త్, ఐ ఆమ్ ఫేసింగ్ టు నార్త్. Next, last one, south and make one full revolution. One full revolution అంటే 1 అంటే ఏంటి, 4/4. 1 4 1 4 1 అంటే అవుట్ ఆఫ్ 4 parts 4 parts I will rotate, 4 parts I will rotate. ఇప్పుడు నేను ఏ డైరెక్షన్ ఉన్నాను, సౌత్ డైరెక్షన్ ఉన్నాను. సో NEWS. సో సౌత్ అంటే నాకు మీ సైడ్, నేను మీ వైపు చూస్తున్నాను, దిస్ ఇస్ సౌత్. ఇప్పుడు ఇక్కడ వాడు క్లాక్ వైజే యాంటీ క్లాక్ వైజే ఇవ్వలేదు, అక్కడ ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, మీరు క్లాక్ వైజ్లో తిరిగితే ఒక ఆన్సర్ వస్తుందా, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే వస్తుందా, ఎందుకు రాదు అని అడుగుతున్నాడు. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌత్ వైపు ఉన్నాను, క్లాక్ వైజ్ తిరుగుతాను. సో 1 2 3 4. నేను క్లాక్ వైజ్లో తిరిగినా మళ్ళీ సౌతే వచ్చాను, 4 parts అయితే. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాను. సో 1 2 3 4. యాంటీ క్లాక్ వైజ్లో తిరిగినా సరే నేను మళ్ళీ మీ సైడ్ వచ్చాను. అంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే అది క్లాక్ వైజ్ అయినా పర్లేదు, యాంటీ క్లాక్ వైజ్ అయినా పర్లేదు, వీఆర్ ఫేసింగ్. సో ఐఎమ్ ఫేసింగ్. సో ఇక్కడ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, సౌత్ దగ్గర ఉన్నాం, సౌత్ ఇక్కడ ఉన్నాం. మీరు ఇలా తిరిగినా మళ్ళీ ఇక్కడికే వస్తా. లేదు సార్ నేను ఇలా తిరగను సార్, ఇంకోలా తిరుగుతాను సార్, సౌత్ వైపు ఉన్నాం కదా. సో ఎస్, నేను ఇలా తిరుగుతాను సార్, ఇలా తిరిగినా సరే మీరు అక్కడికే వస్తారు. సో ఐఎమ్ ఫేసింగ్ టు అగైన్ సౌత్ ఓన్లీ, again south only, whether it is clockwise or anti-clockwise. It is clockwise or anti-clockwise. సో అంటే మనం క్లాక్ వైజ్ అయినా పర్లేదు, యాంటీ క్లాక్ వైజ్ అయినా పర్లేదు, సేమ్ డైరెక్షన్ వస్తాం అన్నమాట. సో నెక్స్ట్ మనం 4th Romanకి వెళ్దాం. నెక్స్ట్ 4th Roman. వాట్ పార్ట్ ఆఫ్ ఎ రెవల్యూషన్ హ్యావ్ యూ టర్న్ ఇఫ్ యూ స్టాండ్ ఫేసింగ్. ఇప్పుడు వరకు ఏంటి, మనకి ఏ ఫేసింగ్ అని అడిగాడు ఇందాక థర్డ్ రౌండ్. ఇప్పుడు ఏంటి, సో మనం 2 డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నాడు, ఎంత రెవల్యూషన్ అనేది మీరు కంప్లీట్ రొటేషన్ చేశారు అంటున్నాడు. సో లిజన్, డయాగ్రామ్ బట్టి మనకి చాలా ఈజీగా వస్తుంది. లెట్ us see. వీఆర్ ఫేసింగ్ ఈస్ట్, ముందు రాసుకున్నాం NEWS. సో వీఆర్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ టర్న్ క్లాక్ వైజ్ అంటే ఇటువైపు, టు ఫేసింగ్ నార్త్. సో 1 2 3. సో క్లాక్ వైజ్లో తిరుగుతున్నాం. సో టోటల్ 4 parts. Out of 4 parts, we completed 1 2 3. అంటే ఏంటి, 3/4 part. 3/4 of a revolution. సో మొత్తం 4 parts అయితే మనకేంటి 3/4 part అనేది మనం
మూవ్ చేసామన్నమాట. నెక్స్ట్ అగైన్ సెకండ్ వన్ NEWS facing south, again clockwise, it is also clockwise, and turn clockwise to face east. So east ante chudandi, so 1 2 3. So ఇది కూడా ఏంటి 1 part 2 part 3 part, total 3 parts. So కనుక 3/4 of a revolution, 3/4 of a revolution. Next again NEWS. Now facing west, now we are facing west, turns clockwise to face east. So 1 2, only 2 revolution, so 2/4 of a revolution, మరి ఇది క్యాన్సిల్ అవుతుంది కనుక 2 1s 2 2s అంటే ఏం రాయొచ్చు 1/2 of a revolution, 1/2 of a revolution. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్కి వెళ్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ టర్న్ త్రూ బై అవర్ హ్యాండ్ వెన్ ఇట్ గోస్ ఫ్రమ్. సో చూడండి ఇక్కడ మనకి 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 3కి స్టార్ట్ అయిన అవర్ హ్యాండ్ అనేది 6 వరకు వెళ్తుంది. అంటే ఇది ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి అక్కడ? ఓన్లీ 1 రైట్ యాంగిల్, ఓన్లీ 1 రైట్ యాంగిల్. ఓన్లీ 1 రైట్ యాంగిల్. ఇక్కడ చూద్దాం 2 to 8. 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 2కి స్టార్ట్ అయింది. సో 1 2 3 4 5 6 అంటే 2 స్టార్ట్ అయింది, 8 ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి? ఇది ఒక రైట్ యాంగిల్, సో ఇది ఒక రైట్ యాంగిల్. సో 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, 2 రైట్ యాంగిల్స్. సో దేర్ ఫోర్ 2 రైట్ యాంగిల్స్ విల్ బి దేర్, 2 రైట్ యాంగిల్స్. డయాగ్రామ్ రాసి 2 రైట్ యాంగిల్స్ అని రాయండి సరిపోతుంది. నెక్స్ట్ 5 to 11. సో 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 5కి స్టార్ట్ అయింది, 11 వరకు వెళ్తుంది, అంటే 6 ఇక్కడ వరకు వెళ్తుంది. సో చూడండి స్ట్రైట్ యాంగిల్ వచ్చింది. స్ట్రైట్ యాంగిల్ అంటే 2 రైట్ యాంగిల్స్ ఉంటాయి, ఇదొక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్. కనుక ఇక్కడ కూడా 2 రైట్ యాంగిల్స్, 2 రైట్ యాంగిల్స్. నెక్స్ట్ 10 to 1. సో 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 10కి స్టార్ట్ అయింది, 10 స్టార్ట్ అయింది 1కి వెళ్తుంది. సో అంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 1 రైట్ యాంగిల్ ఉంది, ఎగ్జాక్ట్గా 10 to 1 1 రైట్ యాంగిల్. సో దేర్ ఫోర్ ఓన్లీ 1 రైట్ యాంగిల్, ఓన్లీ 1 రైట్ యాంగిల్, ఓన్లీ 1 రైట్ యాంగిల్, ఓన్లీ 1 రైట్ యాంగిల్. నెక్స్ట్ 12 to 9. 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎగ్జాక్ట్గా 12కి స్టార్ట్ అయింది, 12 స్టార్ట్ అయ్యి 9 వరకు వచ్చింది. సో అంటే ఈ మొత్తం కావాలి. యాక్చువల్గా మొత్తం 4 రైట్ యాంగిల్స్, ఎందుకంటే 360 degrees, 90 4s 360. అందులో ఈ రైట్ యాంగిల్ తిరగట్లేదు. అంటే మొత్తం 4 రైట్ యాంగిల్స్లో 1 రైట్ యాంగిల్ తీసేస్తే 3 రైట్ యాంగిల్స్. సో కనుక దేర్ ఫోర్ 3 రైట్ యాంగిల్స్, 3 రైట్ యాంగిల్స్. నెక్స్ట్ 12 to 6. సో 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 12కి స్టార్ట్ అయింది, సో 6కి ఎండ్ అవుతుంది. అంటే ఇదేంటి 2 రైట్ యాంగిల్స్. సో దేర్ ఫోర్ 2 రైట్ యాంగిల్స్. సో 2 రైట్ యాంగిల్స్. అలాగే మనం డయాగ్రామ్ డ్రా చేసి అక్కడ గ్యాప్ ఎంత ఉందో, ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయో అది రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్ 6th రోమన్కి 7th రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ 6th రోమన్కి వెళ్దాం. హౌ మెనీ రైట్ యాంగిల్స్ డూ యూ మేక్ ఇఫ్ యూ స్టార్ట్ ఫేసింగ్? సో ఎన్ని రైట్ యాంగిల్స్ మీరు ఫేస్ చేస్తారో అంటున్నాడు. చూడండి, సో డైరెక్షన్స్ కనుక ప్రాబ్లం లేదు. NEWS న్యూస్, నార్త్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్లో మనం ఉన్నాం. సో వీఆర్ ఫేసింగ్ సౌత్ అండ్ టర్న్ క్లాక్ వైజ్ టు వెస్ట్. క్లాక్ వైజ్ అంటే ఇలాగా. సో వెస్ట్, సో వెస్ట్ అంటే ఇలాగా. సో అంటే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. సో ఎన్ని రైట్ యాంగిల్స్ ఇక్కడ? సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 1 రైట్ యాంగిల్, 1 రైట్ యాంగిల్. సో దేర్ ఫార్ 1 రైట్ యాంగిల్ రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్ రాసి 1 రైట్ యాంగిల్. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ సొల్యూషన్, ఐగన్ డయాగ్రామ్. NEWS, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. నార్త్ డైరెక్షన్లో ఉన్నాం మనం. దిస్ ఈస్ ద డైరెక్షన్. టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటువైపు టు ది ఈస్ట్. సో ఇక్కడ ఉన్నాం. సో 1 2 3 ఇక్కడికి వస్తాం ఈ డైరెక్షన్లో. సో ఎన్ని రైట్ యాంగిల్స్? ఇదొకటి, 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 టోటల్ 3 రైట్ యాంగిల్స్. సో దేర్ ఫార్ 3 రైట్ యాంగిల్స్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ అన్నారు కనుక డైరెక్ట్ రాయొచ్చు. 3 రైట్ యాంగిల్స్, 3 రైట్ యాంగిల్స్. నెక్స్ట్ వెస్ట్ అండ్ టర్న్ టు ఈస్ట్. ఇక్కడ చూడండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వలేదు. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వలేదంటే రెండు మనం చేయాలని అర్థం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు రెండు ఏ చేసినా సరే ఒకే ఆన్సర్ వస్తుందని అర్థం అన్నమాట. NEWS. సో వెస్ట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ముందు క్లాక్ వైజ్ తీసుకుందాం. సో ఎంత? ఈస్ట్కి రావాలి. సో 1 2 ఈస్ట్కి వస్తాం. అంటే ఏంటి? ఇదొక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్. ఇప్పుడు మళ్ళీ NEWS. ఎట్లా ఉన్నాం మనం? వెస్ట్లో ఉన్నాం. ఈసారి ఏంటి? క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్. సో 1 2 అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. వెస్ట్లో వస్తాం. వెస్ట్ నుండి ఈస్ట్కి వస్తాం. అంటే ఏంటి? మనకి ఇక్కడ క్లాక్ వైజ్ వెళ్ళినా 2 డైరెక్షన్సే, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినా 2 రైట్ యాంగిల్సే. కనుక దేర్ ఫోర్ 2 రైట్ యాంగిల్స్, 2 రైట్ యాంగిల్స్. ఎలా అయినా సరే 2 రైట్ యాంగిల్స్. సౌత్లో ఉన్నాము, నార్త్లోకి వెళ్తున్నాము. ఇది కూడా చూడండి. సో సౌత్ నార్త్, నార్త్ సౌత్ అంటే ఇది కూడా మనకి డైరెక్షన్ ఉండదు. అంటే ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. NEWS, NEWS. ఎక్కడున్నాము? సౌత్లో ఉన్నాము. ఇక్కడ నుండి నార్త్కి వెళ్ళాలి క్లాక్ వైజ్. సో 1 2 ఇక్కడికి వస్తాం. సో అంటే ఏంటి? ఇది ఒక రైట్ యాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్. ఇక్కడ సౌత్లో ఉన్నాము. ఈసారి క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ 1 2. సో అంటే ఏంటి? ఎలాగైనా సరే మనకి 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటి? దేర్ ఫోర్ 2 రైట్ యాంగిల్స్, 2 right angles are formed. That's it. Next, 7th Roman. Where will be the hour hand if a clock stops, if it starts? 6 start అయ్యి ఒక రైట్ యాంగిల్ తిరిగితే క్లాక్ అనేది ఎక్కడ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో అని అడుగుతున్నాడు. సో దీనికి ఖచ్చితంగా క్లాక్ అనేది వేసుకోవాలి. 12 1 2 3 4 5 6 7 8 9 10 11. 6 స్టార్ట్ అయింది. క్లాక్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. కనుక అందుకే డైరెక్షన్ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, క్లాక్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది. అందుకని యాంటీ క్లాక్ వైజ్లో ఏ గడియారం తిరగదు. కనుక 6 స్టార్ట్ అయింది. 1 రైట్ యాంగిల్. సో 1 రైట్ యాంగిల్ అంటే మీరు డయాగ్రామ్ వేసుకోండి. రైట్ యాంగిల్స్ చెప్పాను కదా మీకు. సో దిస్ ఈస్ ద 1 రైట్ యాంగిల్. ఓకేనా? 1 రైట్ యాంగిల్. సో అంటే 6 స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? 9. సో ఇట్ ఎండ్స్. ఇట్ అంటే హ్యాండ్ క్లాక్ మాట. సో దేర్ ఫార్ ఇట్ ఎండ్స్ at 9 o'clock. It ends 9 o'clock. So 9 o'clock దగ్గర ఎండ్ అవుతుంది. నెక్స్ట్ B. So 12 1 2
3 4 5 6 7 8 9 10 11. ఈసారి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 8కి స్టార్ట్ అవుతుంది. టూ రైట్ యాంగిల్స్ చూడండి. సో 2 రైట్ యాంగిల్స్ అంటే 3 అవర్స్ 1 రైట్ యాంగిల్స్. 1 2 3 ఇక్కడ మీరు ఎలా గీస్తే 1 రైట్ యాంగిల్. మళ్ళీ 3 అవర్స్ 1 2 3. 2 రైట్ యాంగిల్స్ అంటే 180 degrees కదా. సో అంటే ఇదొక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్. సో 2 రైట్ యాంగిల్స్ మనం చూపిస్తున్నాం కదా డయాగ్రామ్లో. సో అంటే ఇప్పుడు ఎక్కడ మనకి ఎండ్ అయింది? 2 o'clock దగ్గర. సో దేర్ ఫోర్ ఇట్ ఎండ్స్ at 2 o'clock. 2 o'clock దగ్గర ఇట్ ఎండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు 10 o'clock స్టార్ట్ అవుతుంది. 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. 3 రైట్ యాంగిల్స్ అంటే 3 hours 1 రైట్ యాంగిల్ అండి. సో 11 12 1 ఇక్కడ 1 రైట్ యాంగిల్, 2 3 4 ఇక్కడ ఒక రైట్ యాంగిల్, 5 6 7 ఇక్కడ ఒక రైట్ యాంగిల్. చూడండి, ఇదొక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్. 3 రైట్ యాంగిల్స్ మనం కంప్లీట్ చేస్తాం. అంటే ఇప్పుడు అది ఎక్కడ ఆగింది? 7 దగ్గర ఆగింది. సో దేర్ ఫోర్ ఇట్ ఎండ్స్ at 7 o'clock. Last problem in this exercise. So 12 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈసారి 7 దగ్గర స్టార్ట్ అవుతుంది. 7 o'clock స్టార్ట్ అవుతుంది. 2 straight angles అంటే 2 straight angles. 1 straight angle అంటే మనకి 180 degrees. 2 straight angles అంటే 360 degrees. 360 degrees అంటే ఏంటి? కంప్లీట్ రొటేషన్. ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఓకేనా? సో కంప్లీట్ రొటేషన్ అంటే మళ్ళీ అది అక్కడ ఉంటుంది అన్నమాట. సో దేర్ ఫోర్ ఇట్ ఎండ్స్ at 7 o'clock only. 7 o'clock only రాయాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే, మళ్ళీ అక్కడే అవుతుంది నాకు. సో ఇది ఫ్రెండ్స్ మనకి 5.2 యొక్క మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్, వెరీ క్లియర్లీ ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్ అని కామెంట్స్ చేయండి. అదేవిధంగా రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 5.3లో కలుసుకుందాం. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.